భారత భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్లో సోమవారం హతమార్చిన ముగ్గురు తీవ్రవాదులు పెహల్గాం ఉగ్రవాదులేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించారు. ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా జరిగిన ఉగ్రవాద ఏరివేతలో కీలక నిందితుడు సులేమాన్ను హతమార్చామని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ మహదేవ్ ద్వారా ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులను ఈ సందర్భంగా అమిత్ షా అభినందించారు. వారు పాకిస్తాన్ నుంచే వచ్చారనేందుకు తమ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని అమిత్ షా వెల్లడించారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి మంగళవారం లోక్సభలో రెండో రోజు జరిగిన ప్రత్యేక చర్చల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పెహల్గాం అమానుష ఘటన మతం పేరు అడిగి మరీ పర్యాటకులను చంపారు. ఆ దాడి జరిగిన ప్రాంతానికి నేను వెంటనే వెళ్ళాను. ఆ బాధితులను కలిసి వారి బాధలు తెలుసుకున్నా. నిన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారని, ముఖ్యంగా పెహల్గాం దాడి కీలక నిందితుడు సులేమాన్ హతమయ్యాడని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని ఆయన చెప్పారు. ఈ దాడిలో దొరికిన తుపాకీ, బుల్లెట్లను ఎఫ్ఎస్ఎల్కి పంపామని అమిత్ షా తెలిపారు. ఈ కేసును వెంటనే ఎన్ఐఏకు అప్పగించామని, అమాయక పౌరులపై దాడులు చేస్తే మా ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇలాంటి సమయంలో విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని, వారు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఆలోచించుకోవాలన్నారు. వారు పాక్ నుంచే వచ్చారనేందుకు మా వద్ద ఆధారాలున్నాయి. వారి నుంచి పాక్లో తయారయ్యే తుపాకీలు, చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. కాగా జమ్మూ కాశ్మీర్లో సోమవారం జరిగిన ఆపరేషన్ మహదేవ్లో పెహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుపెట్టాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వారిలో ఒకడు ఉగ్రవాది సూత్రధారి సులేమాన్ అని, అతడి అనుచరులతో మరో ఇద్దరి వార్తలు వచ్చాయి. మంగళవారం పార్లమెంట్లో అమిత్ షా తన ప్రకటన ద్వారా ఆ ఇద్దరు హంతకులు కూడా పెహల్గాం దాడికి పాల్పడిన వారే అని ధృవీకరించారు. వాళ్ళు లష్కరే తోయిబాకు చెందిన సులేమాన్, అఫ్ఘన్ జీద్బన్ అని పేర్లు కూడా వెల్లడించారు. లోక్సభ వేదికగా విపక్షాలకు అమిత్ షా గట్టి సమాధానం ఇచ్చారు.